మీరు ఇంట్రోవర్ట్స్ అయినా మీ లైఫ్లో ఎవరైనా ఇంట్రోవర్ట్స్ ఉన్నా చాలా అదృష్టం తెలుసా. ఎందుకంటే ఇంట్రోవర్ట్స్తో అసలు ప్రాబ్లమే ఉండదు. కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేమంటారు కదా. వీళ్ళు నోరు జారే ప్రసక్తే ఉండదు. ఒకరిని చులకనగా మాట్లాడడం, ఒకరిని గ్రాంటెడ్ తీసుకోవడం, వాళ్ళకి చెప్పిన సీక్రెట్స్ని అందరికీ చెప్పడం, ఇట్లాంటి అలవాట్లు వాళ్ళకు ఉండనే ఉండవు. ఎందుకంటే వాళ్ళు అతి తక్కువ మాట్లాడతారు. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే మాట్లాడతారు. అవసరం ఉన్న వాళ్ళతోనే మాట్లాడతారు. ఎవరితోని పడితే ఏది పడితే అది మాట్లాడే తత్వమే వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళతోని మీరు లైఫ్లో సేఫ్గా ఉంటారు, వాళ్ళు వాళ్ళ లైఫ్లో కూడా సేఫ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఎక్కడికైనా పార్టీకో ఫంక్షన్కో తీసుకుపోయింది అనుకోండి, వాళ్ళు అనవసరంగా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడరు, ఏది పడితే అది మాట్లాడరు. సో మీకు వాళ్ళతో ప్రాబ్లమే ఉండదు. వాళ్ళకు కూడా ఎవరైతే ఇన్వైట్ చేసినారో వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే నోరు జారుతామో, ఎప్పుడైతే లూజ్ టాక్ మాట్లాడతామో, టంగ్ స్లిప్ అవుతామో, అవతలలో చులకనగా మాట్లాడతామో, వాళ్ళ మీద పంచులు వేస్తామో, గ్రాంటెడ్ తీసుకుంటామో, అప్పుడే కదా ప్రాబ్లం. వీళ్ళ తప్పు లైఫ్లో చెయ్యరు. అట్లని వీళ్ళు లైఫ్ లాంగ్ ఇంట్రోవర్ట్లుగానే ఉండిపోతారా, అందరితో ఇంట్రోవర్ట్లుగానే ఉండిపోతారా అంటే 100% కాదు. ఒక్కసారి పరిచయం ఏర్పడినాక, ఒక మనిషిని నమ్మినాక, వాళ్ళతో క్లోజ్ అయినాక వాళ్ళకంటే ఎక్స్ట్రోవర్ట్స్ ఎవరు ఉండరు. వాళ్ళు మాట్లాడినంత ఎవరు మాట్లాడరు. అంటే వాళ్ళు మనిషికి వాల్యూ ఇస్తారు. వాల్యూ ఉన్న మనిషితోనే వాళ్ళు మాట్లాడతారు. ఎవరితో పడితే ఏది పడుతుంది వాళ్ళ జన్మలో మాట్లాడరు. సో ఇంట్రోవర్ట్గా మీరుంటే మీరు హైలైట్. ఎప్పుడు కూడా మీరు తక్కువగా ఫీల్ కాకండి. అండ్ ఎవరైనా మీ లైఫ్లో ఇంట్రోవర్ట్స్ అయి ఉంటే వాళ్ళని తక్కువగా చూడకండి. వాళ్ళలా బతకడం చాలా కష్టం. అట్లా ఉండడం ఒక అదృష్టం.